ఏరా నువ్వేమంటావు? మీ అత్తయ్య ఫోన్ చేసింది. నువ్వు అవని ఇద్దరు 4 రోజులు పోయి రాపోండి మీ అత్తింటికి. అబ్బా ఇప్పుడు అడ్డంగా బుక్ అయినాను. పోయి అవని వాళ్ళమ్మ ఇప్పుడే ఫోన్ చేయాలనా? ఆయన పండగ అయిపోయింది కదా, ఇప్పుడెందుకు మళ్ళీ? నాకు ఆడుకోవడం అసలు ఇష్టం లేదు. ఏమని చెప్పి తప్పించుకోవాలి? ఊరికి పోతే ఒక బాధ, పోకపోతే ఇంకో బాధ. ఆడికి గాని పోయినాననుకో, పల్లవితో ఫ్రీగా ఫోన్ మాట్లాడలేను. మళ్ళీ అవనితో మంచిగా ఉన్నట్టు నట్టియాలి, లేకపోతే డౌట్ వస్తుంది. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. మీ అత్తింటికి పోవడం పద్ధతి. రేపొద్దునకి బయలుదేరండి ఇద్దరు. మళ్ళీ ఇదేంది మధ్యలో? అవని వాళ్ళమ్మ ఫోన్ చేస్తే అవని పోవాలి గాని మా అన్నయ్య ఎందుకు? ఇదేం పండగ కాదు కదా. ఇప్పుడు అన్నయ్య కూడా పోతే వాళ్ళు మాయమాటలు చెప్పి అన్నయ్యని మారిస్తే కష్టం. అదిగాక ఆడికి పోతే ఈ అవని మా అన్నయ్యకి ఇంకా దగ్గర అవుతుంది. ఎట్టయినా సరే వీళ్ళిద్దరిని పోనీయకుండా ఆపాలి. నువ్వేంద్ర సైలెంట్గా ఉన్నావు? మీ నాన్న చెప్తున్నాడు కదా రేపొద్దునేకి బయలుదేరండి ఇద్దరు. నేను పోనమ్మా. ఏంది పోవా? ఎందుకు? నాకీడ కొంచెం పనుంది. ఏం పని? ఏదో ఉందిలే, నేనైతే పోను. వీడికి ఏం పని లేదు, కావాలని అబద్ధం చెప్తున్నాడు. వీడికి ఊరుకోవడం ఇష్టం లేదు. ఆయన ఎందుకు ఇష్టం ఉంటుంది? వాళ్ళ ప్రేయసి పల్లవి ఉంది కదా, ఆమెతో ఫోన్ మాట్లాడనికే వీలుండదు. అందుకే వీడన్ని నాటకాలు ఆడుతున్నాడు. ఎట్ట తిరిగి వీడిని ఊరుకు పంపించాల్సిందే. అమ్మయ్య, మా అన్నయ్యకి ఇష్టం లేదు ఊరుకోవడం. ఇంకెవ్వరు బలవంతం చేసినా వినడు. నేను ఊహించినట్టే జరిగింది. ఈయన రాడు అని నాకు తెలుసు. నన్నే భార్యలాగా ఒప్పుకుంటలేడు, ఇంక నా పుట్టింటికి వస్తాడా? ఏదో అత్తయ్య మామయ్య ఒప్పిస్తే వస్తాడేమో అనుకున్నాను. ఈయన వాళ్ళకం చూస్తుంటే వచ్చేలాగా అనిపిస్తలేదు. అరే, ఎన్ని పనులన్నా ఉండని, నువ్వు ఊరికి వచ్చినాక చూసుకోవి. లేదమ్మా, నాకైతే వీలు కాదు. కావాలంటే అవనిని పోయిరామను, నాకేం అభ్యంతరం లేదు. నీకెందుకురా నీ అత్తింటి కొనికి అంత బాధ? ఇప్పుడు పోతే ఏమైంది? ఎప్పుడిట్లే యాదొక పని ఉందని చెప్తావు. నీకుండేది ఓ పెద్ద కలెక్టర్ పని అయితే కాదు కదా. ఏమన్నుంటే మళ్ళీ చూసుకో. రేపైతే ఊరికి బయలుదేరాలి ఇద్దరు. మీరు ఎన్నైనా చెప్పండి, నేనైతే పోను. ఏరా ఎందుకోవు? డ్రామాలు చేస్తున్నావా? డ్రామాలు చేసినా నిన్నేమన్నా మందిర్లకు పంపిస్తున్నామా? నీ అత్తారింటికే కదా పోయేది. నీకేమైనా పని ఉంటే నాకు చెప్పు, నేను చూసుకుంటా. రేపొద్దునేకి ఇద్దరు బయలుదేరండి. ఎందుకు నాన్న నాకు ఇష్టం లేకుండా బలవంతం చేస్తారు? నేను పోను అని చెప్తున్నా కదా. అదే ఎందుకో? నీకేమైనా పని ఉంటే మీ నాన్న చూసుకుంటా అంటున్నాడు కదా. నా పని ఎవరు చూసుకోవాల్సిన అవసరం లేదు, నా పని నేనే చేసుకుంటా. నీ వాళ్ళకం చూస్తుంటే నీకేం పని లేకపోయినా అబద్ధం చెప్తున్నట్టే ఉంది. నాకేం పని లేదని వీళ్ళకి అర్థమైనట్టుంది. నేను కావాలనే చెప్తున్నానని నాన్న కనిపెట్టేసినాడు. ఏంది నాన్న మీరు? అన్నయ్యకి పోవడం ఇష్టం లేనప్పుడు మీరెందుకు బలవంతం చేస్తున్నారు? ఏయ్, నీదేంది మధ్యలా? నేను మీ నాన్న మీ అన్నయ్యతో మాట్లాడేటప్పుడు నోరు మూసుకొని ఉండలేవా? నీది నువ్వు చూసుకో. పక్క వాళ్ళ విషయాల్లో నీకెందుకు జోక్యము? మందెవ్వరు కాదు, మా అన్నయ్య గురించి నేను మాట్లాడుతున్నా. సిగ్గుండాలి ఆ మాట అన్నిక. మరి మీ అన్నయ్య భార్య నీకు మందేం కాదు కదా, మరి చేపల ఫ్రైలో ఉప్పెందుకు కలిపినావు? ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నువ్వు గనక నోరు ముయ్యకపోతే అన్నొస్తాయి బయటికి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. నువ్వైతే దర్జాగా నీ పుట్టింటికి రావచ్చు, ఎన్ని రోజులన్నా గాని ఈయనే ఉండొచ్చు. నీ మొగుడు కూడా ఇంటికి వచ్చిపోవచ్చు. కానీ అవని మాత్రం మన పుట్టింటికి పోకూడదు. మీ అన్నయ్య పోకూడదు. నీకో న్యాయము, అవనికో న్యాయము. బాగా చెప్పినావే. చా, వీళ్ళ నోట్ల నోరు పెట్టనీక నాకు బుద్ధి లేదు. ఫస్ట్ ప్రతిదానికి నన్ను అవనిని కంపేర్ చేస్తారు. మళ్ళీ నేను ఇంతకు ముందు చేసిన ఏదో పనుల గురించి మాట్లాడతారు. ప్రస్తుతానికి సైలెంట్గా ఉండడమే బెటరు. వీళ్ళ విషయంలో జోక్యం చేసుకోకూడదు. జోక్యం చేసుకుంటే మా అన్నయ్యకి పడి తిట్లన్నీ నాకే పడతాయి. ఊకెందుకు వచ్చిన గొడవ? మళ్ళీ నువ్వైతే అమ్మ తల్లి ఆపింగా. తప్పు నాదే. మీ మధ్యలో వచ్చినందుకు నాకు బుద్ధి లేదు. నన్ను వదిలేయండి. అన్నయ్యకి పెట్టాల్సిన గడ్డి అన్నయ్యకి పెట్టండి, నాకేం అవసరం లేదు. ఈ తెలివి మధ్యలో వచ్చే ముందు ఉండాలి, ఇప్పుడు కాదు. అరే, రేపు మీ అత్తింటికి బయలుదేరుతున్నావా లేదా? చెప్పు. ఇప్పుడు గాని సరే అని మూలుగుకుంటే నన్ను ఇంటి నుంచి గంటేసినా గంటేస్తారు. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి. నా తరపున మాట్లాడిన స్వప్ననే చెడామడ తిట్టినారు. ఇప్పుడు నేను సరే అనుకుంటే ఇంక నన్నెంత తిడతారో. సరే అని మూలుగడం కంటే నాకు వేరే దారి లేదు. చెప్పు. సరేలే, మీరు చెప్పినట్టే రేపు బయలుదేరతాంలే. అన్నయ్య ఇంకా వాదిస్తాడేమో అనుకున్నాను. ఇంత ఈజీగా ఒప్పుకుంటాడని అస్సలు అనుకునిలే. అయినా అమ్మ నాన్న కోపం చూసి ఒప్పుకోక ఇంకేం చేస్తానులే. ఇప్పుడు ఎట్లా మరి? వాళ్ళిద్దరు కలిసి ఊరుకోతే అన్నయ్య మారే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ నేను కూడా వాళ్ళెంబడి పోతే? ఇది కరెక్ట్ ప్లాను. కానీ ఎట్లా పోవాలి? నన్ను ఎవరేం పిలిచలేరు. రాత్రిలోపు అదొక ప్లాన్ ఆలోచించాలి. థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్స్ మామయ్య. థ్యాంక్స్ ఎందుకమ్మా? మీరిద్దరు కలిసి మీ కొడుకుని ఒప్పించినందుకు. దాంట్లో ఏముందవని, ఎంతైనా ఇంటల్లుడు. ఖచ్చితంగా అత్తింటికి పోవాల్సిందే. ఈ రోజు రాత్రికే బట్టలు సర్దుకోండి ఇద్దరు. అవునమ్మా, రేపు పొద్దునే కంటే లేట్ అవుతుంది. సరే అత్తయ్య. వాడు ఇంకా మొండిగా వాదిస్తాడేమో అనుకున్నాను. ఏదోలే, ఊరికి పోనీకి ఒప్పుకున్నాడు గాని. అవునే,
కానీ ఎందుకో వానికి వాళ్ళ అత్తింటి కోనికి అంత బాధ. ఇంతకీ ఏమై ఉంటది? నాకేం అర్థమైతలేదు. దాంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది, ఆ పల్లవి మైకంలో అన్నాడు. అందుకు అవనితో కలిసి పోను పోను అంటున్నాడు. ఆ విషయం నీకు తెలియదు. కానీ పాపం పిచ్చిది. నా కొడుకు మారిపోయినాడు, అవనితో కలిసి సంతోషంగా ఉన్నాడు అనుకుంటుంది. కానీ ఆ పల్లవిని పెళ్లి చేసుకుంటా అన్నాడన్న నిజం తెలిస్తే ఈ పిచ్చిది ఏమైపోతుందో ఏమో. ఏందండి సైలెంట్గా ఉన్నారు? ఏం లేదే, వాడు ఇంతవరకు ఏ ఊర్లోకి ఎక్కువ ఓడు కదా, అందుకే అవనితో పాటు పోనీక వాడు మొహమాట పడుతున్నాడు అంతే. అంతే అయి ఉంటది. అమ్మయ్య, రేపటికి ఆయన బట్టలు నా బట్టలు మొత్తం సర్దిన. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఆయనతో కలిసి నా పుట్టింటికి పోతున్నా. ఇంతకు ఆయన ఒప్పుకుంటాడో ఒప్పుకోడో అనుకున్నాను. కానీ అత్తయ్య మామయ్య గట్టిగా చెప్పేసరికి ఒప్పుకున్నాడు. ఈ విషయం అమ్మకు ఫోన్ చేసి చెప్పాలి. చెప్పే, నీ ఫోన్ కోసం అప్పటి నుంచి ఎదురు చూస్తున్నా. అడిగినావా నీ మొగుణ్ణి? ఏమన్నారు? మా అత్తయ్యని మామయ్యని అడిగినా. అవునా? ఏమన్నారు మీ అత్త మామ? ఒప్పుకున్నారా? లేక వాళ్ళకు కూడా ఫోన్ చేసి ఒక మాట చెప్పున్నా? అదంతా ఏం అవసరం లేదు. మా అత్తయ్య మామయ్య ఒప్పుకున్నారు. మరి నీ మొగుడు ఏమన్నాడు? ఆయన్ని కూడా మా అత్తయ్య మామయ్య ఒప్పించినారు. నిజమా అని? అవునమ్మా. మరి ఎప్పుడొస్తున్నారు? రేపొద్దునేకి వస్తాము. రేపొద్దునేకి ఎందుకే? ఇప్పుడే బయలుదేరండి. ఇప్పటికిప్పుడంటే వీలు కాదులే అమ్మా. అత్తయ్య మామయ్య కూడా రేపొద్దునేకే బయలుదేరమన్నారు. సర్లేనే, మీ ఇష్టం. మరి బ్యాగ్ సర్దుకున్నావా? రేపొద్దునేకి లేట్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడే సర్దుకో. నువ్వు చెప్పకముందు ఎప్పుడో సర్దుకున్న బ్యాగు. మా ఇద్దరు లగేజ్ మొత్తం ప్యాక్ చేసినాను. బట్టలు ఎక్కువ తెచ్చుకోండి, ఎందుకైనా మంచిది ఉండని. సరే అమ్మా, మళ్ళీ రేపు బయలుదేరే ముందర ఫోన్ చేస్తా. సరేలేనే. సరే, ఉంటా మరి. అమ్మ కూడా మస్తు సంతోషపడుతుంది. కానీ నాకు ఒక్కటే బాధ. అత్తయ్య మామయ్య తిట్టే వరకు ఆయన ఊరికి రానికి ఒప్పుకోలేడు. ఆయనకెందుకు అంత బాధ ఊరికి రానిక? ఆడ ఎవరైనా కొట్టతలు తిట్టుతలు ఉన్నారేమన్నా? నేనంటే ఇష్టం లేకపోవచ్చు, ఆయన మనసులో వేరే అమ్మాయి ఉండొచ్చు. కానీ అంత మాత్రానికే కనీసం నాతో పాటు 4 రోజులు ఉండలేడా నా పుట్టింట్లా? అందుకు కూడా పనికిరానా నేను? నా మనసు ఎంత బాధపడుతుంది, ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేడా? ఆయన ఎందుకు అర్థం చేసుకుంటాడు? ప్రేమ మైకంలో అన్నాడు. అవతల వాళ్ళు పడే బాధ ఆయన కళ్ళకేం కనబడుతుంది. నా మనసుని ఇంత బాధ పెట్టినాడు. రేపటి వరకు ఆయనతో అస్సలు మాట్లాడాను. ఏమన్నా అనుకోని, ఆయన ఇష్టం. రేపు కొడుకు కోడలు ఊరుకోతున్నారు. ఈ రోజు అల్లుడు ఊరిపోయినాడు. అంతలోపే కొడుకు కోడలు కూడా పోతున్నారు. ఆ పూటకి సంతోషపడినా 4 రోజులు వాళ్ళు ఇంట్లో ఉండరంటేనే ఎట్లనో ఉంది. ఏం చేయాలి? రేపటి నుంచి ఇల్లంతా బోసిపోతుంది. నేను, ఆయన, స్వప్న ముగ్గురమే ఉండేది. అమ్మా, ఏందే? ఏమైందమ్మా డల్లుగున్నావు? నాకేమైంది? ఏమైలేదు, బానే ఉన్నా. ఏదో నిజం దాస్తున్నావు, చెప్పు. ఏం లేదే, రేపు మీ అన్నయ్య వదిన ఊరుకోతున్నారు కదా, రేపటి నుంచి ఇల్లంతా సప్పగుంటది. దాని గురించి ఆలోచిస్తున్నా. అవునమ్మా, నాకు కూడా రేపటి నుంచి బోర్ వస్తుంది ఇంట్లో. ఏం చేయాలో అర్థమైతలేదు. అమ్మా, నువ్వేమనుకోకపోతే నేను ఒకటి అడుగుతా. ఏందే అది? నేను కూడా అన్నయ్య వదినతో పాటు వాళ్ళ ఊరుకోతా. ఏంది? నువ్వు కూడా వాళ్ళ ఊరుకోతావా? ఎందుకు? ఇందాక చెప్పినా కదమ్మా, రేపటి నుంచి బోర్ వస్తుంది ఇంట్లో అని. నీకు రేపటి నుంచి ఇంట్లో బోర్ వస్తే నీ అత్తింటికి పో. అంతేగాని అవని వాళ్ళ పుట్టింటికోవడం ఏంది? వాళ్ళు పిలిచినారా నిన్నేమన్నా? కొంచెం కూడా సిగ్గు లేకుంటే సరే. ఏమైతుందమ్మా? నువ్వు అవనికి చెప్పు. ఏమని చెప్పాలి? స్వప్న ఒక్కటి, స్వప్న కూడా ఊరికి తోలుకొని పో అని చెప్పు. నీకు చెప్తుంటే అర్థమైతే లేదా? సిగ్గులేందానా? అట్లెట్లా పోతావే? అంతగా అభిమానం ఉంటే అవని పిలిచాలి నిన్ని, అంతేగాని అడిగి మరి పిలిపించుకోవడం ఏంది? ఒక్కసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకోపో. ఏ మాత్రం కొంచెం కూడా సిగ్గు శరం అనేది లేదు. నేను ముందరనే అనుకున్నా అమ్మ ఇట్లే మాట్లాడుతుందని. నాకు ఎప్పుడైతే సపోర్ట్ చేసింది. అమ్మని అడిగి వేస్ట్. నాన్నని అడిగితే నా మూతిపాలు రాలగొడతాడు. అన్నయ్యని అడిగి లాభం లేదు, ముఖం మీదనే వద్దు అని చెప్తాడు. ఇంకా అవని ఒక్కతే ఉంది. ఎట్లో గట్లా అడిగి ఒప్పియాలి అవనిని. ఇంతకు మించి నాకు వేరే దారి లేదు. ఇంకేం చూస్తున్నావు? నీకంతగా ఉండబుద్ధి కాకుంటే మీ అత్తింటికి పో. పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు. పైనుంచి రాంగరాంగ మరీ దిగజారిపోతుంది. ఈడ సాలదన్నట్టు ఆడ కూడా అవని నేర్పియాలేమో. దీనిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టినా సిగ్గురాదు. ఛీ! ఎందుకు అవని డల్లు గుసైంది? ఇంతకీ ఏమై ఉంటది? కొంపదీసి అప్పుడు వాళ్ళ ఊరికి రాను అన్నందుకు డల్లు గుసైందా ఏంది? అంతే అయి ఉండొచ్చు. ఇప్పుడు ఏం మాట్లాడాలి? అవని, ఇదేంది? ఎప్పుడు లేంది నన్ను చూసి ముఖం తిప్పుకేయింది? అవని, నిన్నే పిలిచేది. అనాల్సిన మాటలన్నీ అంటారు, మనసు తిరిగిపోయేలా బాధ పెడతారు, తర్వాత ఏం తెలియనట్టు వచ్చి మాట్లాడతారు. నువ్వెంత పిలిచినా ఈరోజు నీతో మాట్లాడాను.
హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి కొంచెం లేట్ కావచ్చు. మళ్ళీ ఎర్రర్ ఇష్యూ రావడమే దీనికి కారణం. ఏమనుకోవద్దు ప్లీజ్. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. చాలా మంది ఎంత ఎక్కువ పెంచండి అని అడుగుతున్నారు. 1000 సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాము. అది కంప్లీట్ అయ్యాక మీరు అడిగినట్టు ఎంత ఎక్కువ పెంచుతా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.